డిసెంబర్ 19 దేవుని వాక్య ధ్యానాంశం. నీతి రాజు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. అడ్వెంట్ ధ్యానాలలో నేటి ధ్యానాంశము నీతి రాజు. ఈ యొక్క పాఠ్య భాగము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు మత్తయి సువార్త 2వ అధ్యాయం 4 నుండి 5, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5 నుండి 7, కీర్తన 2. ఈ 3 పాఠ్యభాగాల ఆధారంగా మనం ధ్యానం చేసే అంశం నీతి రాజు. రాజు అనే అంశాన్ని కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, న్యాయాధిపతుల కాలం తదుపరి రాజును ఏర్పాటు చేయడం, అది ప్రజల కోరిక మేరకు రాజును ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తాం. అక్కడ మొట్టమొదటిసారిగా రాజరిక వ్యవస్థ ప్రారంభించబడింది. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనేది. న్యాయము తీర్చును, నీతిగల న్యాయము కలిగిన రాజు మాకు అనుగ్రహింపబడతాడు అని వారు ఊహించి భావించి ఒక రాజును అడిగారు. దేవుడు ఆ కోరికను నెరవేర్చి బెన్యామీను గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గోత్రములో నుండి సౌలు అనేటువంటి రాజును నియమించడం 9వ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనిస్తాం. బెన్యామీను గోత్రాన్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం ద్వారా ప్రభు చేసిన అద్భుతమైన కార్యము అక్కడ మనకి కనబడుతుంది. సౌలు అనే రాజు దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బెనోని అనే మాట నుండి బెన్యామీను రావడం మనం చూస్తాం. అంటే ఇతడు తన యొక్క తల్లిని మనం గమనించినప్పుడు, రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. యాకోబుకి రాహేలుకి జన్మించినటువంటి ఒక సంతానం. ఆమె ప్రసవ వలన ప్రయాసపడుచు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదిగో ఇదియు నీకు కుమారుడు అని చెప్పాను. ఆమె మృతి పొందింది. ప్రాణం పోవచుండగా ఆమె అతనికి బెనోని వేదన అనేటువంటి పుత్రుడిని బెనోనిని కన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, బెనోని అనగా బెన్యామీను అనేటువంటి గోత్రములో నుండి వచ్చిన వాడు సౌలు. అతనిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ సౌలు ఒక రాజుగా నీతి కలిగిన వాడిగా ఉండాలని ప్రభు ఆశపడ్డాడు. ఆయనను అభిషేకించాడు. ఆ అభిషేకం ద్వారా దేవుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మనము చూస్తూ ఉన్నాం. ఈ బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి సౌలు అనేటువంటి యవనస్తుడిని దేవుడు ఏర్పరచుకొని అతనికి సమూయేలు ద్వారా ఒక అద్భుతమైనటువంటి అభిషేకంతో అతనిని అభిషేకించినట్లుగా మనం చూస్తూ విన్నాం. అతడు అభిషేకం పొంది, ఇదిగో ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో చెప్పిన. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా సమూయేలుతో చెప్పినటువంటి మాట, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలును. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న తర్వాత సౌలు అంటాడు, నేను బెన్యామీయుడను కానా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు వారు అల్పులు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు అల్పులైన లేక స్వల్పమైన ఆ గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెబుతూ అతనికి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన పరిస్థితితో తైలపు బుడ్డి పట్టుకొని అతని మీద అభిషేకము చేసినట్లుగా సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఆనాటి నుండి యెహోవా ఆత్మ అతని మీద బలముగా రాగా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లుగా చేసేటువంటి నీతి కలిగిన వాణిగా ఉండాలని ప్రభువు అతనికి ఉపదేశించి ఆచరించాలని సెలవిచ్చాడు.
ప్రభు చెప్పిన ప్రతి మాటను ఖచ్చితంగా పాటించేవానిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అయితే సౌలు దేవుని మాటలకు నిర్లక్ష్యం పెట్టి దేవుని వైపు కాక లోకం వైపు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి సౌలును దేవుడు ఏం చేశాడంటే తన రాజరిక వ్యవస్థ నుండి నీతి లేనటువంటి ఆ రాజును తప్పించి దావీదును ఏర్పరచుకున్నాడు. దావీదు యోధా గోత్రానికి సంబంధించినటువంటి వాడు. దావీదు అభిషేకం ఇక్కడ మీరు గమనించినప్పుడు సౌలు తల్లి బెత్లెహేము మార్గమున పాతిపెట్టబడింది. దావీదు అభిషేకం బెత్లెహేమునందు జరిగింది. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలోనికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ దావీదును అభిషేకించినటువంటి ప్రదేశం బెత్లెహేమీయుడైన యెషయా వద్దకు నిన్ను పంపుచున్నాను అని చెప్తున్నాడు. బెత్లెహేమునకు వెళ్ళాడు. బెత్లెహేమీయుడైనటువంటి యెషయా దగ్గరికి వెళ్ళాడు. అక్కడే అభిషేకించాడు. ప్రభు వెంటనే ఆ స్థలమందే అక్కడే అభిషేకించినటువంటి పరిస్థితిని నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పినప్పుడు ప్రభువు అతనిని కోరుకొని అతని మీద తన అభిషేకాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అప్పుడే ఆ అభిషేకం జరిగిన వెంటనే యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి అక్కడ దురాత్మ సౌలు దగ్గరకు వచ్చింది. దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, నీతి కలిగి జీవించే వారికి ప్రభు ఇచ్చే ఆశీర్వాదం. ఇక్కడ సౌలు నీతి కలిగి జీవించలేకపోయాడు, కానీ మన కొరకు నీతి అనేటువంటి సూర్యుడు, నీతి రాజు మన కొరకు ఉదయిస్తున్నాడు, వచ్చాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భంలో మనకి కనబడుతూ ఉంటుంది. మీరు ఇదిగో నీతి రాజు అనే అంశాన్ని మనం చూడగలిగినప్పుడు ఇర్మియా 23:5 గమనిస్తే దావీదుకు నీతి కొమ్మను నేను లేపుదును. ఆయన రాజుగా పాలించి జ్ఞానముగా ప్రవర్తించి దేశములో న్యాయమును నీతిని నిర్వహించును. దావీదునకు నీతి కొమ్మ యేసుస్వామి అనే విషయాన్ని మీరు గమనించాలి. నీతి రాజు యెషయా 9:6-7 ఆయన రాజ్యమునకు అంతం లేదు, ఆయన సింహాసనము న్యాయం నీతి మీద స్థాపించబడును అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. జకర్యా 9:9 నీ రాజు నీతిమంతుడై వినయముతో గాడిద మీద వచ్చును అనే మాటలను మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, నీతి కలిగినటువంటి రాజు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో పాలించేటువంటి వాడు మీలో నుండి వచ్చును, అంటే బెత్లెహేము నుండి వచ్చును. దావీదు పట్టణం, అది దావీదు పట్టణం ఎందుకు అయిందంటే బెత్లెహేములో దావీదుకు అభిషేకం జరిగింది. ప్రియులారా, అలాంటి యేసు ప్రభును మనం కలిగి ఉన్నాం. ఆయన నీతి కలిగిన పరిపాలకుడు. దాని గురించి హెరోదు కూడా కలవరపడ్డాడు. అలాంటి నీతి కలిగిన మెస్సయ్య వస్తున్నాడని జ్ఞానులు చెప్పడం, అక్కడ ఉన్నటువంటి వారిని అడిగినప్పుడు వారు దానిని ఖచ్చితంగా నిర్ధారించడం ద్వారా ఆయన కలవరం ప్రారంభించబడింది. నీతిగా జీవించటం ద్వారా వచ్చే ఆశీర్వాదం అదే. అటువంటి ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండడానికి మనము ప్రభు అయిన నీతి శూరుడిని, నీతిని, దేవుణ్ణి కలిగి మనం ఉండాలి, నీతిని వెతకాలి. ఆయన ద్వారా మనము దేవుని నీతిగా చేయబడుటకు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనము ఆ నీతి దండం హెబ్రీ 1:8 నీ సింహాసనం యుగయుగములో నిలుచును, నీ రాజదండము నీతి దండము. అలాంటి నీతిని మనం కలిగి ఉండాలి. అటువంటి నీతిగా మనం చేయబడి నీతిని మొదట వెతకాలి. మత్తయి 6:33 ముందుగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కీర్తన 2లో కూడా దేవాతి దేవుడు ఏ విధమైనటువంటి న్యాయము, నీతి కలిగి ఆయన ప్రవచనం ఇక్కడ మనము చాలా స్పష్టంగా 2వ సంకీర్తనలో చూడగలుగుతూ ఉన్నాము. చూడండి, 2వ కీర్తన 6వ వచనాన్ని మనం చదివితే, నేను నా పరిశుద్ధమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాడు. ఆయన ఆసీనుడిగా ఉన్నాడు. అక్కడ నుండి ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టేదావు. ఎవరిని? దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ఆయన నలగదొక్కుతాడు. అలాంటి వారిని ఆయన వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో అలాంటి వారందరినీ తీసివేస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము దేవుని పరిశుద్ధమైన సియోను మీద ఉన్నటువంటి నా రాజు, దేవాతి దేవుడు క్రీస్తు అనేటువంటి రాజును మనము చేసుకుని
ఆయన ద్వారా మనము నీతిగా మనం ఎంచబడినప్పుడు, నీతిగా మనం జీవించినప్పుడు మన జీవితం ఆశీర్వదింపబడుతుంది. నీతి రాజు ఈ లోకానికి ఎత్తించాడు. మనలో నీతిని వెతకమంటున్నాడు. నీతి స్థాపనలో సాధనములుగా ఉండమంటున్నాడు. అటువంటి నీతి యోధులుగా ఉండడానికి సిద్ధపడుతున్నావా? అలా ఉంటే నీతి అనే కిరీటం ప్రభు రాజ్యములో నీతి రాజు నీకు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు వారు అట్టి కృప అడ్వెంట్ కాలంలో మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగా ఉన్నారు. ఈ ప్రత్యేకమైన దినము నీ బిడ్డలలో గొప్ప కార్యాలను మీరు జరిగించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదేవునితో నింపండి. నీతి రాజైన నిన్ను అంగీకరించి నీకు తగినట్ల జీవితం బిడల జీవించుటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, రక్షణలో నింపండి. క్రీస్తు పెరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమేన్.